एक नेताजी के पुराने ढेर सारे वीडियो बाजार में घूम रहे हैं और उनके एक विचार से दूसरा विचार कितना कॉन्ट्राडिक्टरी है। नरेंद्र मोदी गाరు प्रधानमंत्री गाరు पवन कल्याण मर्चिपोयाరు। మీరు దేశానికి ప్రధానమంత్రి అయితే अच्छे दिन आ जाएगा, किधर है वो अच्छे दिन? अभी तक नहीं दिखाए। ఆంధ్ర ఎంపీలని ఢిల్లీలో నిజంగా మాట్లాడతారు, మనల్ని కుక్కలతో పోలుస్తారు। ఇదే మనకిచ్చే జాతి గౌరవం? ఆంధ్రులు ద్రోహుల పాలకులు చేసిన తప్పులకి ప్రజల శిక్ష ప్రజలక ఏం మాట్లాడతాం, ఎవరు మాట్లాడతాం? ఒక్కసారి మన కోసం వచ్చిన మోదీ గారికి, మన కష్టాలకు భుజం కాయడానికి వచ్చిన మోదీ గారికి, 5 కోట్ల మంది ప్రజల కోసం నేను ఉన్నానని చెప్పి వచ్చిన మోదీ గారికి ఒక్కసారి బలంగా కరతాళ ధ్వనులతో ఘన స్వాగతం పలుకుదాం। భారతీయ జనతా పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇద్దరు ఏకమై మమేకమై అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించి తెలుగుదేశం ఎంపీలని చిత్తగొడతా ఉంటే ఈ రోజు వెళ్లి వాళ్ళు కాళ్ళు పట్టుకొని తిరుగుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు। ఏం మాట్లాడతాం వీళ్ళ గురించి? పౌరుషం లేదా మీకు? ఆత్మ గౌరవం లేదా? సిగ్గు లేదా? శరం లేదా? ఏం లేదు మీకు? దేశ ప్రజల ఆశీస్సులతో ముచ్చటగా 3వ ప్రధానమంత్రి అవ్వబోతూ హ్యాట్రిక్ కొట్టబోతున్న శ్రీ మోదీ గారికి ఆంధ్ర రాజ్య ప్రజల తరపు నుంచి ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యమైన 3 పార్టీలు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన తరపు నుంచి శ్రీ నరేంద్ర మోదీ గారికి ఘన స్వాగతం పలుకుతూ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను। టీడీపీతో చదగడానికి నాకేం పిచ్చింది? సైకిల్ చైన్ తెగిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది వాళ్ళకి। ఇప్పుడు సైకిల్ చైన్ లేకుండా సైకిల్ ఎక్కడికి వెళ్తే అక్కడే దొక్కుతుంది, అక్కడే ఉన్నారు। వాళ్ళకి తిరిగిన ఫీలింగ్ ఏదో కష్టపడుతున్న ఫీలింగ్ అంటే స్టాండ్ వేసుకుని తొక్కోమరండి సైకిల్ చైన్ లేని సైకిల్। ఆ ఉన్న సైకిల్ చైన్ మనం ఎప్పుడు తెంపేశాం? 2018లో వాళ్ళ అవినీతిని చూసి తెంపేసి పక్కన పెట్టాం। జనసేన, తెలుగుదేశం కలిపి పోటీ చేయబోతున్న ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయబోతున్నాయి। ఇది కష్టంగా ఉండొచ్చు, అలాగే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దీనికి కలిసి వస్తుందని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను, అదే జరుగుతుంది। టీడీపీ వాళ్ళు ఏమంటారు? వాళ్ళకి 10 సీట్లు 15 సీట్లు పడేస్తే వాళ్ళు తిరుగుతారండి। పవన్ కళ్యాణ్ జనసేన సైనికులు మనల్ని కించపరిచింది అది। ఏమీ ఆశించకుండా సహాయం చేస్తే వాళ్ళకి వాళ్ళ కుక్క బిస్కెట్లు పడేసి 15 సీట్లు పడేసి ఇది వాళ్ళ అన్న మాటలు బాధ కలగదా? మనకి కోపం రాదా? మనకి వస్తుంది। పొత్తులో భాగంగా నేను 24 స్థానాలు తీసుకున్నాను। ఇంతేనా అంటున్నారు? 24ఏనా? ఇంతేనా? మనోళ్ళు కాదు, అవతలి వాళ్ళు, వాళ్ళకి తెలియట్లా। బలి చక్రవర్తి కూడా వామనుణ్ణి చూసి ఇంతేనా అన్నాడు। అంకెలు లెక్క పెట్టదని చెప్పండి ఎవరిని। अब लोग एक साथ देखते होगा, अरे ये आदमी इतना हमें मूर्ख बनाता था, हमारे आंख में धूल झोंकता।